రైస్ సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అయితే మాత్రం మహేంద్ర యువో టెక్ ప్లస్ 475 గురించి, అలాగే యువో టెక్ ప్లస్ గురించి అయితే మాత్రం ఈ రోజు వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలి అనుకుంటున్నాను అంటే, నేను ఒక రీల్ చూస్తుంటే ఇన్స్టాలోనో ఫేస్బుక్ లో నాకు తెలిసి దాంట్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్ అగ్రికల్చర్ వీడియో చేసే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ ట్రాక్టర్ల గురించి అయితే మాత్రం వీడియో అయితే చేశారు. వాళ్ళకి అంటే ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ కూడా నాకు స్వయంగా నేను 3 సంవత్సరాలు అంటే 2023 జనవరిలో అయితే మాత్రం యువో టెక్ ప్లస్ తీసుకున్నాను. దీంట్లో ఉన్నటువంటి లాభాలు ఎంత, నష్టాలు ఎంత, రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నాకు స్వయంగా నేను ఈ యువో టెక్ ప్లస్ ని తోలాను కాబట్టి 3 సంవత్సరాల నా అనుభవాన్ని ఈ రోజు మీకు ఈ వీడియోలో పంచుకున్నాను. 3 సంవత్సరాల అనుభవాన్ని మీకు పంచుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే నేను యువోని 2023 జనవరిలో అయితే తెచ్చాను. ఇది తెనాలి షోరూమ్ లో అయితే తీసుకున్నాను అనమాట. నాకు అంత ముందు న్యూ హాలాండ్ ఉండేది ట్రాక్టర్, అది ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో ఈ బండి అయితే తేవడం అయితే జరిగింది. ఇది ఎందుకు తెచ్చాను అంటే, నాకు ప్రధానంగా ఏంటంటే పవర్ స్టీరింగ్ కావాలి అనుకున్నా. ఇంకోటి ఏంటంటే, నాకు మాన్యువల్ స్టీరింగ్ అంత అనుభవం లేదు, అందుకని పవర్ స్టీరింగ్, అలాగే నాకు విశాలవంతమైన సీటు, సైడ్ గేర్లు కావాలనుకున్నా. దాన్ని బట్టి అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం బండి అయితే కొంచెం హైట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి చూస్తున్నట్టయితే దీని స్టీరింగ్ పవర్ స్టీరింగ్ కావటం, ఇంకోటి ఏంటంటే దీని గేర్లు కూడా సైడ్ ఉంటాయి. ఇక్కడ విశాలమైనటువంటి స్పేస్ అయితే నాకు ఉంది. ఇదంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. దీంట్లో చాలా వేరియంట్లు ఉన్నాయి, రివర్స్ ఫీట్ కానీ ఫ్రంట్ ఫీట్. బండి అయితే బేసిక్ గా ఏ బండి అయినా సరే ఇంచు ఉంటుంది, మనకు కావాల్సిన విధంగా అయితే మాత్రం మనం తీసుకోవాలి. ఇదైతే డ్యూయల్ క్లచ్ బండి. నేను ఈ బండి తీసుకోవడానికి ప్రధానంగా ఎక్కువగా కట్టరు, రోటావేటరు, దమ్ము, దుక్కి అంటే వరి వ్యవసాయానికి ఎక్కువ వినియోగించేటువంటి దానికైతే ఉంటుంది. ఎందుకంటే మాకు ఎక్కువ మెట్ట ఉండదు, వరి వ్యవసాయం ఎక్కువ ఉండదు, వరి వ్యవసాయానికి అయితే తీసుకున్నాను. నేను ఎందుకు తీసుకుంటే కంఫర్ట్, నాకు కంఫర్ట్ ఉందనే తీసుకున్నాను అనమాట. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు దాకా అయితే కంఫర్ట్ విషయంలో అయితే మాత్రం ఏ రాజీ లేదు. సిట్టింగ్ కానీ, ఈ గేర్ సెట్టింగ్ కానీ, పవర్ స్టీరింగ్ కానీ నాకైతే 3 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు. కానీ ప్రధానంగా నాకు దీంట్లో ఉన్నటువంటి మైనస్లు ఏం కనిపించినాయి ఏంటనేది మీకు ఇప్పుడు పంచుకోబోతున్నాను. ముందు ప్రధానంగా దీంట్లో ఏ దాంట్లో అయినా సరే లాభాలు నష్టాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అట్లాంటి లాభాలు అయ్యి నష్టాలు అయ్యి అనేది అయితే మాత్రం ఈ రోజు ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ జనవరిలో తీసుకున్నప్పుడు మనకైతే పెద్ద వ్యవసాయం అయితే చేయలేదు అనమాట బండి అయితే. మళ్ళీ మాకు జూన్ జూలై నుంచి నార్మల్ దుక్కులు అయితే వస్తాయి, దాని తర్వాత దమ్ములు వస్తాయి. మనం ఏం చేసామంటే జనవరి ఫిబ్రవరి నెలలో మా సైడ్ ఊరంతా హార్వెస్ట్ చేసిన తర్వాత వేరుశెనక్క లేకపోతే మినుముకో లేకపోతే ఆ యొక్క దుబ్బుల్ని వ్యర్థాలని తగలబెట్టడం కోసం కట్టర్ అయితే కొడుతూ ఉంటారు. అలా కట్టర్ కొట్టడానికి అయితే మాత్రం మనం కట్టర్ సహాయంతో కట్టర్ అయితే తీసుకుని కట్టర్ అయితే కొట్టామన్నమాట. సూపర్ గా పని చేస్తాం. ఒక కట్టర్ నాకు ఎకరానికి 3 నుంచి 4 లీటర్ల డీజిల్ అయితే కాలింది. నేనైతే రైతు దగ్గర 700 అయితే తీసుకున్నానని చెప్పొచ్చు. దాని తర్వాత ఉన్నట్టయితే రోటావేటర్ వేస్తే నాకు 5 నుంచి 6 లీటర్లు అయితే మాత్రం డీజిల్ అయితే కాలింది. రోటావేటర్ ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రోటావేటర్ వేసేటప్పుడు డ్రైవర్ ఇంజిన్ అనేది హీట్ అనేది రాదు, చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. డ్రైవర్ తోలతానికైనా ఇంజిన్ హీట్ అనేది రాకపోతే చాలా కంఫర్ట్. ఎందుకంటే డ్రైవర్ హాయిగా ఉన్నప్పుడు మన పని ఇంకో గంట ఎక్స్ట్రా పని చేయగలుగుతాడు. ఇదైతే హీట్ అనేది రాదు. ఈ బండి అయితే మాత్రం చాలా కంఫర్ట్ గా అనిపించింది నాకు. దాని తర్వాత ఏం చేశాను, వ్యవసాయం వచ్చింది, దమ్ములు చేశాను. దమ్ములు చేసిన తర్వాత బండికి అయితే క్లచ్ ప్లేట్లు వాంటింగ్ అయితే వచ్చినాయి. క్లచ్ ప్లేట్లు అయితే తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు క్లచ్ ప్లేట్లు పోయినాయి, క్లచ్ ప్లేట్లు వేసేసాను. ఇది డ్యూయల్ క్లచ్ అవటం నాకు అది ఒక ఏంటంటే, ఇది క్లచ్ కిందకల్లా దొక్కితేనే పీటీఓ గేర్ పడుతుంది, మయానికి కొంచెం పైన వేస్తేనేమో గేర్లు పడతాయి. మనకి ఏంటంటే డ్యూయల్ క్లచ్ అవడం వల్ల డ్రైవర్లు కుదరక కూడా ఆ క్లచ్ ప్లేట్లు పోయే అవకాశం కూడా ఉంది. అది మా డ్రైవర్ తప్పు అయి ఉండొచ్చు, లేదా ప్లేట్లు మేము పోయి ఉండొచ్చు అనే దాంతో ఉద్దేశంగా ప్లేట్ అయితే వేయించాను. ఈ సంవత్సరం కూడా మనం ఇంచుమించు 500 ఎకరం అయితే చేసాం. 2 సార్లు ఏదన్నా కానీ ఇంచుమించు 500 ఎకరం అయితే చేసాం మన వ్యవసాయం. ఈ 500 ఎకరంలో మనకి అయిపోయింది, దుక్కులు దున్నింది బాగానే, దమ్ములు నీట్ గా చేసింది. ఇప్పుడైతే మాత్రం కొంచెం మళ్ళీ క్లచ్ పెయిన్లు వాంటింగ్ వచ్చినాయి అన్న డౌట్ అయితే నాకు ఉంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈ సెల్ఫ్ మోటార్ అనొచ్చు. ఈ సెల్ఫ్ మోటార్ ఇప్పటికే 3 సార్లు అయితే రిపేర్ చేయించాను. మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా ఈ బండి ఏదైనా సరే నార్మల్ మెయింటెనెన్సే, నాకైతే అంతా కూడా బాగానే ఉంది. ఇంజిన్ ఆయిల్ అంటే టైంకి అయితే మారుస్తాను అనమాట. ఇంకోటి గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా టైంకి అయితే మార్చుకోవాలి. నాకు ఈ ఇంజిన్ అనేది ఇంతవరకు అయితే 3 సంవత్సరాల్లో నేనైతే మంచి గట్టిగానే వాడా బండిని అయితే. నాకైతే ఎటువంటి రిపేర్లు రావు. చిన్న మైనర్ రిపేర్ అయితే సహజం. ఇంకోటి ఏంటి, పవర్ స్టీరింగ్ సంబంధించినటువంటి ఎండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎండ్ అనేది కూడా ఒకటి మనకి పోతం అయితే జరిగింది అన్నమాట ఈ 3 సంవత్సరాల్లో. ఇంకా నేను ఈ బండికి చేయించిన ఏంటి అనేది అయితే మాత్రం మీకు అయితే చెప్తాను. ఇక ఎండ్ ఒకటి వేయించాను, దీనికి క్లచ్ ప్లేట్లు ఒకటి వేయించాను అనమాట షోరూమ్ తీసుకెళ్లి. ఇంకోటి ఏంటంటే లిఫ్ట్, మన హైడ్రాలిక్ సంబంధించినటువంటి వెనకాల గురి దిగేది తగ్గేది ఉంటది. అదేంటంటే లోపల అనేది అది ఎండ్ అరిగిపోవడం వల్ల ఒకసారి అయితే మాత్రం అది టాప్ అయితే ఓడి తెప్పించి అది ఒక ప్రాబ్లం అయితే చెప్పించాను. మొన్న ఈ మధ్య మన దమ్ముల్లో ఇది ఒక బేరింగ్
వీల్ బేరింగ్ వెనకాలతో కూడా ఇప్పించాను, ఎందుకంటే అది సహజం అనమాట. వీల్ బేరింగ్స్ అనేది పోతా ఉంటాయి. నాకు ఈ 3 సంవత్సరాల్లో ప్రస్తుతానికి బండి అయితే బాగా అనిపించింది, కానీ మైలేజ్ పర్పస్ గానే నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే దమ్ముల్లో అయితే మాత్రం నాకు రైతు ఇచ్చేది 700, ఇది ఆయిలే 400 దాకా ఎకరానికి అయితే ఖర్చు పెట్టింది. అంటే 4 లీటర్లు డీజిల్ ఖర్చు అయింది. దుక్కి కూడా ఇంచుమించు 3-4 లీటర్లు, రోటవేటర్ 5 నుంచి 6 లీటర్లు అయితే పడుతుంది. నాకైతే కొంచెం నాది ఆయిల్ విషయంలోనే ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ తాగుతుంది అనేది. ఇది 475 అంటే ఇంచుమించు 44 హార్స్ పవర్, 44 నుంచి 45 హార్స్ పవర్ బండి ఇది. అదే 575 బండి అయితే ఇంకెంత ఆయిల్ అయితే చెప్పనవసరం లేదు. నాకు ఈ 470 బండి అయితే మాత్రం కంఫర్ట్ లో కానీ ఇట్లా అయితే మాత్రం ఇలా ఉంది. దాని తర్వాత వచ్చేతలకి ఆయిల్ విషయం వచ్చేతలకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అయితే కన్జ్యూమ్ అవుతుందని చెప్పొచ్చు. మనకి రైతులు కానీ ఈ 475 బండి కానీ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా దీని గురించి మీరు ఇంకా ఎంక్వైరీ చేసుకుని నా వీడియోని చూడక ఇంకా దీని తోలేని రైతుల్ని మీరు కూడా టెస్ట్ రైడ్ చేసి దీని అయితే తీసుకోవచ్చు. నాకు ఓవరాల్ గా బండి అయితే రిపేర్లు అయితే తక్కువ అని చెప్పొచ్చు, మెయింటెనెన్స్ తక్కువ అని చెప్పొచ్చు. కానీ దీని యొక్క ఆయిల్ అనేది ఎక్కువ అవటం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఆయిల్ లో ఉంటాయి. ఇప్పుడు అయితే ఇది సొంత పొలం, నాకు ఒక 50 ఎకరం 60 ఎకరం ఉంటే నేను దున్నుకోవడానికి అయితే అసలు దీన్ని కొట్టిన బండి మార్కెట్ లేదని చెప్తా బల్లగుద్ది. కానీ మనం బయట రైతులు మనం వ్యవసాయం చేయాలంటే మనం రెంట్కి వెళ్ళే బండ్లకైతే మాత్రం ఖచ్చితంగా ఇది అంత సూటబుల్ కాదనిపించింది. ఎందుకంటే మనకు ఆయిల్ వస్తేనే కదా రైతుకి. మీరు లేదు అదే విషయం దుక్కికే మీరు 800-900 తీసుకున్న లెక్కైతే బాగుంటుంది. ఇది ఎందుకంటే కిరాయిలు తక్కువ ఉన్న ఏరియాలో, కొన్ని ఏరియాలో కిరాయిలు ఎక్కువ ఉంటాయి, కొన్ని ఏరియాలో కిరాయిలు తక్కువ ఉంటాయి. అలాంటి ఏరియాల్లో కిరాయిలు ఎక్కువ ఉన్న ఏరియాలో యువో బెస్ట్, ఎందుకంటే చాలా అంటే చాలా బెస్ట్. యువ అయితే మాత్రం నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఏ విషయంలో ఆయన చూసినట్టయితే మనం చూడొచ్చు బండి కానీ అసలు ఇది 3 సంవత్సరాల బండి చూడొచ్చు. మాదైతే కొంచెం తుప్పు ఏరియా, అంటే మా సముద్రం దగ్గరలో ఉంటుంది. అయినా సరే నాకైతే బండి చాలా అనిపించింది. నాకైతే ఇప్పటివరకు ఇటువంటి ఇబ్బందులు అయితే కలిగించాల ఈవో టెక్ ప్లస్. నేను ఈవో టెక్ ప్లస్ తీసుకుందామని టెస్ట్ రైల్కి వెళ్ళినప్పుడు, నేను తోలే టెస్ట్ రైల్ చేసినప్పుడు బండి చాలా బాగుందని ఫీల్ అయితే నాకు అనిపించింది. అందుకే వీడియో అయితే చేస్తాను. ఇంకోటి నేను ఇది ప్రమోషన్ లేదా ఇంకోటో కాదు, నా మనసుకి అనిపించింది నేను చేస్తున్నా. ఎందుకు చేశానంటే రైతులకి మనం చూడొచ్చు, నేను ఇన్ఫ్లుయెన్సర్ కిందకే వస్తాను ఇంచుమించుగా. ఒక అగ్రికల్చర్లో కొన్ని వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోకి ఎందుకు మన దగ్గరే ఒక బండి ఉంది కదా, నేనే స్వయం 3 సంవత్సరాలు ఇది రైతులకి ఒకసారి వీడియో చేసి చూపిద్దాం అని అయితే. మీకు ఈవో టెక్ ప్లస్ ఏ విధంగా వాడే రైతులు ఎవరైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటని చెప్పండి. మేమైతే దీన్ని రాత్రిని పగలంగా రఫ్ అండ్ టఫ్గా అయితే కొడతాం. 500 ఎకరాలంటే మామూలు విషయం కాదు వ్యవసాయం చేయడం. ఒక బండితో అంత వ్యవసాయం అయితే చేసాం ఈ సీజన్. నాకైతే ఓవరాల్గా చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మైనర్ రిపేర్లు అనేది న్యాచురల్ సహజం. ఇప్పుడు వరకైతే బాగుంది నాకైతే ఈ 3 సంవత్సరాల్లో. మనం చూసాం కదా ఈవో టెక్ ప్లస్ గురించి. దీంట్లో నేను మీకు ఏమన్నా మంచి విషయాలు చెప్పాను అనుకుంటున్నాను, లేదు మీకు నాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే దీనికి మీ ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, లేకపోతే మీకు నాకంటే మంచిగా ఉందా ఏంటి అసలు A to Z కూడా నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు ఈవో టెక్ ప్లస్ గురించి అయితే మాత్రం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొక ట్రాక్టర్తో.